భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని మహబూబాబాద్ సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. వరదల కారణంగా కురువి మండలంలోని అయ్యగారపల్లి, కందికొండ, మోదుగులగూడెం, సుదనాపల్లి గ్రామాలలో నష్టపోయిన పంట పొలాలు సిపిఐ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ అతి భారీ వర్షాల కారణంగా చెరువులు, గుంటలకు గండిపడి ఇసుక మట్టి పొలాలలో మేట పెట్టడం ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోయారని, రైతులకు ఎకరానికి 30,000 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కొన్ని వందల ఎకరాల లోపల మేట వేయడం కూడా జరిగింది. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఆ మేట పెట్టినటువంటి భూమి లోపల ఉన్నటువంటి మట్టిని కానీ ఇసుకను తొలగించడానికి ఒక ఎకరానికి ఎంత లేదన్నా 20,000 రూపాయలు ఖర్చు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అదేవిధంగా వర్షాకాలం, ఎండాకాలం పంటలు, యాసంగి పంట, వానాకాలం పంట మొత్తం పూర్తిగా వాళ్ళకు చేయకుండా నిరుపయోగంగా ఉంటుంది. కాబట్టి ఈ చెరువుల కింద, కుంటల కింద, తెగిపోయినటువంటి చెరువుల కింద, కుంటల కింద మేట పెట్టినటువంటి పొలాల లోపల ప్రతి రైతుకు కూడా ఎకరానికి 30,000 రూపాయలు ఇవ్వాలని మేము సిపిఐ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా గ్రామాల లోపల కూడా మోదలగూడెం కానీ తదితర గ్రామాల లోపల పూరి గుడిసెలలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఇల్లు ఈ వానకు తడిసిపోయి కూలిపోవడం జరిగింది. అట్లా కూలిపోయినటువంటి ఇళ్ళ యొక్క బాధితులకు, అర్హులైనటువంటి వాళ్ళకు ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయాలని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దాని లోపల ముఖ్యంగా పురుషోత్తమగూడెం దగ్గర ఉన్నటువంటి ఆ ఏరుకున్నటువంటి బ్రిడ్జ్ కానీ, అదేవిధంగా ముల్కలపల్లి బ్రిడ్జ్ కానీ, అదేవిధంగా చిన్నగూడు బ్రిడ్జిలను త్వరితగతిన పూర్తి చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇల్లు కూలి లేకపోతే ఇతర రకాలుగా పంట నష్టపోయినటువంటి వాళ్ళకు కూడా ఎకరానికి 10,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, భారీ వర్షాల వల్ల కొన్ని వాగులు రావడం వల్ల, అదేవిధంగా కొంత మిరప పంట కానీ లేకపోతే ఇట్లాంటి పంటలు కూడా నష్టపోయినాయి. కాబట్టి అట్టి రైతులకు ఒక్కొక్క ఎకరానికి 10,000 రూపాయల చొప్పున వెంటనే ఇవ్వాలని, అదేవిధంగా వ్యవసాయ అధికారుల ద్వారా త్వరితగతిన సర్వే నిర్వహించి ఈ మేట పెట్టిన భూముల యొక్క లబ్ధిదారులకు వెంటనే వాళ్ళ యొక్క లబ్ధిని చేకూర్చాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేసి ఈ తెగిపోయినటువంటి కుంటలను, చెరువులకు త్వరితగతిన R&B అధికారులతో మాట్లాడి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ప్రభుత్వంతో నిధులు తెచ్చి యాసంగి పంట వరకైనా మొత్తం కూడా ఈ చెరువులు, కుంటలు తెగినట్టు వాటికి మరమ్మతులు చేయాలని సందర్భంగా సిపిఐ పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.